పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లులో కస్తూర్బా స్కూల్ నందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ర్యాగింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొన్న దాచేపల్లిలో జరిగిన ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ వారి పరిస్థితిని చూసి అలా విద్యార్థులకు అలా ఎక్కడా జరగకుండా ఉండాలని, ఇటువంటి తప్పు ఎక్కడా జరగకూడదని నకరికల్లు ఎస్ఐ సురేష్ ఆలోచించి నకరికల్లు కస్తూర్బా హాస్టల్ నందు ర్యాగింగ్ సదస్సు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకొని ఇటువంటి అధ్యాపకులకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో నగరికల్లు ఎస్ఐ సురేష్, వారి సిబ్బంది, కస్తూర్బా హాస్టల్ ప్రిన్సిపల్ అనురాధ, అనసూయ, సుచరిత, ముబీనా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక, ఎవరైతే మనకి స్కూళ్ళలో కాలేజీలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఎలాగైతే కాలేజీలకి స్కూళ్ళకి వెళ్తున్నారో అలాగే ఇప్పుడు చాలా చోట్ల ఈ ర్యాంకింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. మనం చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి మన స్కూల్కి కాలేజీలకి అలాగే అధ్యాపకులతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేగాని అకారణంగా అక్కడ ఉన్న తోటి విద్యార్థుల్ని కానీ అలాగే జూనియర్స్ని కానీ సీనియర్స్ని కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క చదువులకి భంగం కలిగించే పరిస్థితి మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. మనం అక్కడ చదువు అనే ఒక పర్పస్ కోసం వెళ్తున్నాం కాబట్టి అక్కడ చక్కగా స్నేహితులను ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా మంచి విషయాలను రాబట్టుకొని సజ్జన సాంగత్యం అంటారు కదా, అలాంటి ఫ్రెండ్షిప్ మనం చూసుకోవాలి తప్ప మన చర్యల వల్ల ఎదుటి విద్యార్థులకు కానీ పక్క వాళ్ళకి కానీ జూనియర్స్కి కానీ అలా ఇబ్బంది పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. దీని గురించి మేము అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వులను అనుసరించి ఇది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యొక్క ప్రవర్తన మీద నిఘా ఉంచండి. వాళ్ళకు కొంత అవగాహన, బయట సొసైటీ మీద అవగాహన కల్పించి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించవలసిందిగా పోలీసుల తరఫున కూడా మేము హెచ్చరిస్తాము. ఇటీవల ఈ దాచేపల్లిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళు తరగతి గదుల్లో అలాగే హాస్టల్లో ఎలా ఉంటున్నారు విద్యార్థులు అనే దాని మీద మనమందరం కూడా కొంత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి క్రిమినల్ కేసులు నమోదైతే అటు రెండు పక్కల పిల్లల యొక్క చదువులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరు కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అలాగే ప్రైవేటు ఉద్యోగాలకు కానీ క్యారెక్టర్ వెరిఫికేషన్ అనేది ఆ కంపెనీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల సంస్థలు కానీ వెరిఫై చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చెడు పనులు చేసి మీ కెరీర్కి మాయల మచ్చలు మిగిల్చుకోవద్దని చెప్పి మేము పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం.